హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఓకే, ఈ వీడియో ఏంటంటే ఇంతకుముందు నేను H1B మీద ఒక వీడియో చేశాం కదా. ఓకే, అది ఏంటంటే ముందు ఒక వైట్ హౌస్ శనివారం ఏదైతే వాళ్ళు రిలీజ్ చేసిన నోటిఫికేషన్స్ ఉన్నాయో దాని ప్రకారం వీడియో చేశాను. మళ్ళీ తర్వాత రోజు ఇంకొక నోటిఫికేషన్ వచ్చింది, కొంచెం అప్డేషన్ చేస్తూ అవి కొన్ని మారుస్తూ అవి వచ్చినాయి. అవి ఏంటంటే నేను అంతకుముందు దాంట్లో H1B ఎవరైతే ఆల్రెడీ ఉన్నారో వాళ్ళు కూడా ఇండియా వచ్చి మళ్ళీ యూఎస్ఏకి వెళ్తే మళ్ళీ పే చేయాలని చెప్పాను. $1,00,000 ఉన్నాయి కదా, అది పే చేయాలని చెప్పాను. అది కాదండి, వాళ్ళు మార్చిన ప్రకారం చూస్తే కనుక ఇప్పుడు ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుంటున్నారో ఇండియా నుంచి H1B మీద యూఎస్ఏ వెళ్ళాలనుకున్నారో వాళ్ళకి మాత్రమే $1,00,000 పే చేయాలి. ఓకే, ఎవరైతే H1B ఆల్రెడీ ఉన్నారో వాళ్ళకి ఏం లేదండి, వాళ్ళు ఇండియా రావచ్చు, వాళ్ళ హాలిడేస్ ఏదైతే ఉందో వాళ్ళు బ్యాక్ వచ్చినప్పుడు ఎంజాయ్ చేయొచ్చు, మళ్ళీ యూఎస్ఏ రిటర్న్ వెళ్ళిపోవచ్చు అండి. దానికి ఏం ఛార్జెస్ ఏమి లేవు. ఓకేనండి, ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే అది లైఫ్ టైంలో వన్ టైమే అండి. అంతకుముందు ఇయర్లీ వన్స్ పే చేయాలని చెప్పారు, అది కూడా కాదండి. లైఫ్ టైంలో వన్ టైమే వాళ్ళు $1,00,000 అంటే రియల్లీ ఇండియన్ కరెన్సీ వచ్చి 86 lakhs అండి, అది పే చేయాలి. ఓకే, ఇది ఒక రకంగా ఏంటంటే ఇది నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు నియర్ బై $1 కోటి 1 crore కట్టుకుని యూఎస్ఏ వెళ్ళి ఎవరు జాబ్ చేస్తారనేది నాకు క్వశ్చన్ మార్క్ అండి ఇది. ఓకే, అది అంత డబ్బులు ఉంటే కనుక ఇక్కడే వాళ్ళు బిజినెస్ పెట్టుకోవచ్చు, వాళ్ళు దే కెన్ ఎంజాయ్, ఎట్లయినా చేసుకుంటారు. మేబీ ఇంకా ఏమైనా ఇంట్రెస్ట్, ఇంకా మోర్ ఇన్కమ్ గెయిన్ చేసుకునే వాళ్ళు ఏమైనా వెళ్తారేమో కానీ అది అండి. ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్డేషన్స్ ట్రంప్ ఏం చెప్తున్నాడంటే బేసిక్గా అసలు ఇది ఎందుకు పెట్టామనేది అతను చెప్పే వర్షన్ చూస్తే కనుక అమెరికాలో ఒక కంపెనీ నియర్లీ 1,500 to 2,000 ఎంప్లాయీస్ని హైర్ చేసుకుని అరౌండ్ 15,000 ఎంప్లాయీస్ని తీసేసిందంట. దానివలన వాళ్ళ లోకల్ ఎంప్లాయ్మెంట్ కూడా పోయింది, అందుకని ఈ రెస్ట్రిక్షన్స్ పెడుతున్నాము అనే ఇదిలో చెప్తున్నాడు. ఓకే, ఇక ట్రంప్ అనేవాడు ఒక పిచ్చోడి చేతిలో రాయాలంటాడండి, వాళ్ళు అలా చెప్తానే ఉంటాడు, వాళ్ళ మారుస్తూనే ఉంటాడు. ఒక రకంగా చెప్పాలంటే సింపుల్గా పోకిరి సినిమాలో ప్రకాష్ రాజు ఒక అమ్మాయిని గిలితే అమ్మాయి అబ్బా అంటది, నొప్పిగా ఉంటుందని అలా అంటాడు. అప్పుడు గిలుచుకోవాలి కానీ అరవకూడదు అంటాడు. ఇప్పుడు పరిస్థితి కూడా అలాగ ఉందండి. ట్రంప్ ఏదైనా చేస్తే మనం దాన్ని భరించాలి, ఎందుకంటే మనకి అమెరికా వెళ్దాం, అక్కడ సంపాదించుకున్న ఎర్ర ఉంది కదా, డాలర్ డ్రీమ్స్ ఉన్నాయి కదా, దానికి చేయాలంటే తప్పదండి. మనం వాడు పెట్టే కండిషన్స్ అన్నీ దానికి ఓబే చేస్తూ వాడు $1,00,000 పెట్టని, ₹1 కోటి పెట్టినా, 2 కోట్లు, 10 కోట్లు పెట్టినా, ఎన్ని కోట్లు పెట్టినా మనం కట్టుకుని వెళ్ళి అక్కడ మనకు ఏదైనా జాబ్ చేసుకోవాలి, జాబ్ కూడా బిజినెస్ అంటే ఎవరిష్టం వాళ్ళదండి. అదనమాట ఈ వీడియో బేసిక్ వచ్చి. ఇది ఇప్పుడు ఇదే కాదండి, ఇంకా మిగతా దేశాల్లో కూడా మన ఎవరైతే ఫారినర్స్ ఉంటున్నారో వాళ్ళ మీద మొత్తం రివల్యూషన్ వచ్చిందండి. అక్కడ వాళ్ళకి బేసిక్గా అన్ని దేశాల్లో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉండలేదు అని వాళ్ళు కూడా అందరూ మీ దేశాలకు వెళ్ళిపోండి అని ఒక రకంగా మన మీదకు దాడికి కూడా దిగుతున్నారు. రీసెంట్గా న్యూజిలాండ్లో కూడా అక్కడ కూడా మొదలైందండి, స్టార్ట్ చేసింది, అక్కడ కూడా జరుగుతున్నాయండి ఇలాంటివి. దాని గురించి నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఒకసారి. చాలా రకాల యూకేలో జరుగుతున్నాయి, ఆస్ట్రేలియాలో జరుగుతున్నాయి, న్యూజిలాండ్లో జరుగుతున్నాయి. ఓకే, ఇప్పుడు ఇండియాలో వచ్చి డైరెక్ట్గా గవర్నమెంట్ ట్రంప్ లాంటి వాడే ఇట్లాంటి రెస్ట్రిక్షన్స్ పెడుతున్నాడు. ఓకే, మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఇది ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియోలో పాయింట్స్ అని. నేను బేసిక్గా ఏం లేదు, H1B ఆల్రెడీ ఉన్న వాళ్ళకైతే ఎటువంటి నిబంధన ఏం లేవండి. కొత్తగా అప్లై చేసుకుని ఎవరైతే వెళ్ళాలనుకున్నారో వాళ్ళకే ఉంటుంది. ఓకే, డన్. థ్యాంక్ యూ. ఇట్లు మీ రాజాబాబు.